అందరికీ నమస్కారం. ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు బోల్డని విషయాలు చెప్పాలి, కానీ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. స్మార్ట్ పీపుల్. నేను ఈరోజు ఇక్కడ ఎందుకున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది. లెట్ మీ వెల్కమ్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి టీమ్, ద బ్యూటిఫుల్ కృతి అండ్ ద హ్యాండ్సమ్ సుధీర్ అండ్ ద మ్యాన్ బిహైండ్ ఎవ్రీథింగ్ మోహన్ కృష్ణ గారు. ఎలా ఉన్నారు అందరూ? అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. చాలా ఫార్మల్ గా ఉన్నారు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ కాన్షియస్. వీళ్ళిద్దరూ ఎలా జరిగారు? ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలిలో మాకు చెప్పాలి ఆ విషయం. సుధీర్ జరుగుతూనే ఉన్నాడు. సుధీర్ హ్యాపెండ్ అండ్ కెప్ట్ ఆన్ హ్యాపెనింగ్. వన్ we talk quite a bit. మా అప్పుడు సమానం తర్వాత వి జరిగినప్పుడు వి సెట్ లో మేము మాట్లాడుకుంటున్నప్పుడు రోజు బ్రేక్ టైంలో నేను ఐ టోల్డ్ ఇన్ ద స్టోరీ ఐడియా ఆఫ్ దిస్ ఫిల్మ్. అంటే ఎప్పుడైనా అప్పుడు ఇమీడియట్ గా జరుగుతుంది అనుకోలేదు మేము, ఈవెన్చువల్ గా ఎప్పుడైనా చేయాలి అంటే సుధీర్ సార్ ఐఎమ్ ఆన్ వెన్ ఎవర్ దిస్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అన్నాడు. తర్వాత వి కంటిన్యూడ్ అండ్ దెన్ అనుకోకుండా సెటప్ అయిపోయింది స్టోరీ. దెన్ వెన్ వీ వాంటెడ్ ద గర్ల్, ఒకటి నేను నిర్ణయించుకున్నానంటే బాగా పరిచయం ఉన్న తెలుగు ప్రేక్షకులకి బాగా పరిచయం ఉన్న అమ్మాయి చేయకూడదు ఈ పాత్ర, కొత్త అమ్మాయి అవ్వాలి. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ స్టార్, ఎక్కువ స్టార్ ఇమేజ్ ఉన్న అమ్మాయి ఉండకూడదు. ఇట్ హ్యాస్ టు అని అనుకున్నప్పుడు కిరణ్ షోడ్ మీ హర్ పిక్చర్. అప్పటికి ఉప్పెన రిలీజ్ అవ్వలేదు. ఇన్స్టాగ్రామ్ నేను చూసి బాగుంది, లెట్ మీ మీట్ హర్ వన్స్ అని కలిసాము. ఇట్ వాస్ వెరీ నైస్ మీటింగ్. రైట్ అవే we were in the same kind of vibe and zone. But I was not sure ఎంత బాగా చేస్తుంది అంటే. ఎలాగంటే ఉపెన్లో I know Upen is one kind of film where the acting is a little dramatic and operatic kind of acting. ఆ సినిమా టెంపోకి టోన్కి అది బాగా సరిపోయింది. బట్ మైన్ ఈస్ వెరీ రియల్ అండ్ కాంప్లెక్స్ క్యారెక్టర్ అనమాట. కాబట్టి I was not sure how she would do. అండ్ సుధీర్, శ్రీకాంత్ అయ్యంగారు, కళ్యాణ్ నటరాజన్ వీళ్ళందరూ ఏంటంటే they are like very impulsive actors, focused, very focused. అప్పుడు then I but she surprised. So మిగతాన్ని రెండు తెర మీద చూస్తారు. షీఈస్ అ వెరీ వెరీ అంటే చాలా మెచ్యూర్ పర్ఫార్మర్. అండ్ ఈ పాత్ర చాలా కష్టం చేయడం అంటే తన ఏజ్కి తనకున్న జీవితానుభవానికి కొంచెం మనం ఎక్స్పెక్ట్ చేయము అంత బాగా చేస్తాం. బట్ ఐ థింక్ షీ బ్రాట్ హర్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ప్రీవియస్ లైఫ్ ఆల్సో. అవన్నీ తీసుకొచ్చి రంగరించి మమ్మల్ని అందరినీ సర్ప్రైజ్ చేస్తారు. వన్ ఆఫ్ మై I was very proud when I saw the film. Thank God we cast her. And she, ముఖ్యంగా వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా she had to kind of stand up to another very good, very well prepared performer. కాబట్టి అందులో కూడా she pulled off really well. You tell me, how is it playing? So you are playing a doctor in the film, an eye doctor, right? Yes. So tell me what was your first? ఎప్పటి నుంచి డాక్టర్ వాళ్ళ కోరిక ఈ విధంగా అవునా? అంటే చిన్నప్పటి నుంచి నాకు యాక్చువల్గా డాక్టర్ అవుతారా? డాక్టర్ అవ్వాలనుకుని యాక్టర్ అయిన కృతి శెట్టి అంటే ఏదో ట్రెండ్ ఫాలో చేస్తున్నాను. బట్ హ్యావ్ టు థ్యాంక్ మోహన్ సార్ బికాస్ ఎప్పుడు అంటే జనరల్గా దిస్ ఇస్ అ థింగ్ దట్ జనరల్గా హీరోయిన్స్కి చాలా తక్కువ స్కోప్ ఉంటుంది పర్ఫార్మెన్స్కి. అండ్ అది ఐ మీన్ ఇప్పుడు వరకు నేను చేసిన స్టోరీస్లో ఐ హ్యాడ్ క్వైట్ లెస్ స్కోప్. సో డెఫినెట్గా ఒక స్టోరీలో ఒక క్యారెక్టర్లో ఆ స్కోప్ ఉంటేనే ఐ కెన్ గివ్ ఇట్ దట్ మచ్. సో ఖచ్చితంగా ఇది మోహన్ సార్కి థ్యాంక్ యూ చెప్పాలి ఫర్ గివింగ్ మీ సో మచ్ స్కోప్. బికాజ్ లైక్ వన్స్ ఇన్ అ వైల్ డూయింగ్ సచ్ ఫిల్మ్స్ మేక్స్ మీ లైక్ reminds me why I wanted to become an actor, like why I'm here today. So ఈ అమ్మాయి చాలా యంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ మాటలు మాత్రం చాలా అసలు ఎక్కడి నుంచి అనుభవాలు తీసుకొచ్చి నాకు అప్పుడప్పుడు ఐ హావ్ టు రిమైండ్ హలో చాలా చిన్నపిల్ల నువ్వు ఏమడగకు. ఫన్నీ థింగ్స్ హ్యాపెండ్ యాక్చువల్లీ. తను షీ కెన్ అట్లీస్ట్ 4 takes వరకు షీ కెన్ జనరేట్ టీయర్స్ అట్ ద సేమ్ స్ట్రోక్. పర్టికులర్ డైలాగ్ దగ్గర రావాలి అంటే. So my cameraman used to, without listening, my Vinda used to say, "What's wrong with that?" And what's wrong with that? My Monique also was operating the camera, associate cameraman. మీరు తిట్టారా ఏంటి? What's going on sir? అంటే ఒక పర్టికులర్ డైలాగ్ దగ్గరే టక్ అలా వచ్చి అలా వెనక్కి వెళ్ళిపోవడాలు అంటే అంత మోటార్ కంట్రోల్. వెరీ నైస్. సో షీ వాజ్ అంటే ఊరికే మెకానికల్ గా గిమ్మిక్ లా చేయడం కాదు, అది కొంతమంది చేయగలరు నటులు. గిమ్మిక్స్ కూడా ట్రిక్స్ నేర్చుకుంటారు. బికాస్ ప్రొఫెషనల్గా మీరు ఇప్పుడు ఆ కన్నమ్మ గారు ఏడుపు సీన్లో అటువైపు ఉంటే కనుక నవ్వేదిట. భుజాలకు వెళ్తే చాలు కదండి ఏడుస్తున్నట్టు ఆవిడ నవ్వుకునేదండి తిరిగి, ఎందుకంటే ఎనర్జీ సేవ్ చేసుకోవడానికి.
అలా యాక్టర్స్ లెర్న్ సమ్ ట్రిక్స్ టు సేవ్ దేర్ ఎనర్జీ అండ్ వాట్ ఎవర్. బట్ ఇట్ విల్ మేక్ ది ఆపోజిట్ పర్సన్ లాఫ్. బట్ దట్ ఈస్ దేర్ ప్రాబ్లమ్. ఇప్పుడు అటు తిరిగి ఏడుస్తున్నారు అనుకోండి, యాక్టర్లు ఉండేవాళ్ళు కాదు కదా. అవును. ఆవిడ అటు తిరిగి ఏడుస్తోంది, ఏదో కుటుంబ సమస్య వచ్చింది అంటే కెమెరా వెనకాల ఉండేది, ఆవిడ అటు తిరిగి నవ్వుకునేది, ఇట్లా భుజాలు కదిపేది అనమాట. I heard it somewhere and I thought what a brilliant technique. But ఆ అవకాశం పాపం తనకి రాలేదు. కెమెరాస్ వర్ ఆల్వేస్ ఆన్ క్లోజ్, సో ఇట్ వాస్ crazy. More often than not, opposite person, even session shot ఉన్నప్పుడు కూడా he always says give your best. ప్లస్ ఒక కనెక్ట్ ఉంటుంది యాక్టర్ బ్లాంక్. ఇప్పుడు మీరు నా వైపు చూడకుండా ఒక బొమ్మనో ఒక చిన్న అట్ట ముక్కనో చూసి మీరు ఇమోట్ చేయాలంటే అది కాదు, కెమెరాకు ఒక స్పాట్ పెట్టి అక్కడ చూడమంటూ ఉంటారు. ఐ రిమెంబర్ కిషోర్ యూస్ టు జోక్, ఇలా కరెక్ట్ గా కెమెరా కేసు చూడమంటే పక్కనే ఒకటి ఇలా సైలెన్స్ తింటుంటాడు. వాళ్ళు గట్టిగా వాడు చాలా ఆనందంగా ఆస్వాదిస్తూ తింటుంటాడు, మనమేమో ఏదో చేస్తూ ఉంటాము. వాళ్ళేమో వాడు క్యూరియాసిటీ ప్లస్ వాడు హీస్ హ్యావింగ్ హిస్ లంచ్, సింగింగ్ దట్స్ టార్చర్ ఫర్ అస్ అని. అలాంటి అలాంటివి మేము అలాంటి పాపం కష్టాలు నాకు తెలిసి పెట్టలేదు. సో ఐ యూస్ టు ఆస్క్ మై యాక్టర్స్ అన్నమాట, మీరు వీలైనంత వరకు ఎదురుండండి. బట్ సమ్వేర్ నిజంగా సార్ ఐ థింక్ ఇట్ విల్ షో ఓవరాల్ ఫిల్మ్ లో తెలుసు, చాలా వరకు యునో ఇట్ విల్ డెఫినెట్లీ మేక్ అ డిఫరెన్స్. of the dialogue మేబీ మనం ఆర్టికులేట్ చేయలేమేమో, కానీ ఈవెన్ ఆడియన్స్ కనెక్ట్, మీరు కనెక్టెడ్ గా చేస్తే ఆడియన్స్ కనెక్ట్ కూడా చాలా. ఇంకోటి ఒకప్పుడు యాక్టర్ కి మనం అనుకున్న రియాక్షన్ పొరపాటున ఏదో ప్రాబ్లం అని రాకపోతే వీళ్ళు వేరే క్యూ ఇచ్చి ఆఫ్ కెమెరా మీరు క్లోజ్ అప్ అనుకోండి, టక్కన వేరే మాట చెప్పి రియాక్షన్ రప్పించచ్చు. డైలాగ్ లో ఎలా ఉండదు కదా అది. ఇట్లాంటివన్నీ హెల్ప్ చేయడానికి ఐ లైక్ యాక్టర్స్. మీరు క్లోజ్అప్స్ అయినా ఎదురు యాక్టర్ సీన్, ఎస్పెషల్లీ కాన్వర్సేషన్ అయితే మాట్లాడుకునే, నాకు చాలా సంభాషణ సీన్స్ ఉంటాయి నా సినిమాలో, దీనిలో పెద్ద పెద్ద సీన్స్ ఉన్నాయి. ఆల్ దోస్ ఇట్ రియలీ వర్క్డ్ విత్ సుధీర్ అండ్ సో కృతి, సుధీర్ అండ్ మోహన్ సార్ వీళ్ళ కాంబినేషన్ దిస్ ఇస్ థర్డ్. సో వర్ యూ లెఫ్ట్ అలోన్? ర్యాగింగ్ చేస్తారా మిమ్మల్ని? No, definitely. No, so we are- అంటే అన్ని చెప్పనివ్వండి, మీరు నో అనేసి హింట్ ఇస్తున్నారా? they're like no. కాదు, ఇట్స్ నో. అంటే ఐ వుడ్ ఫీల్ సో గుడ్ ఆన్ సెట్. నేను నిజంగా పిక్నిక్ వెళ్తున్నాను అనిపించింది అట్ లాట్ ఆఫ్ టైమ్స్, అండ్ పిక్నిక్ ఆర్ ఏదో ఫ్యామిలీని కలుస్తున్నాను. ఒకరోజు యాక్చువల్గా దిస్ ఇస్ అ ఫనీ థింగ్, శ్రీనివాస్ గారు వచ్చారు. అసలు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు. సో మోహన్ గారు శ్రీని అని పిలిచారు. సో ఐ ఫెల్ జెలస్. ఓకే, శ్రీనికి ఒక nickname. Oh, That is my nickname. your name is like a pet name. Yeah, Kriti. దాని నుంచి కృతు అయింది ఇప్పుడు. Krutu. Yeah, that's what they call me at home. Okay, Krutu. ఒకరోజు ఒక ఎమోషనల్ షార్ట్ లో, the shot, the thing is like when I cry my nose Runs, obviously. Yeah. so tear nose to వచ్చి ఆగిపోయింది. So it was a very close, so Oh God. it was like a drop in water. And we are making jokes about it after the shot, like memes చేస్తారు అది అది ఉందా ఇప్పుడు? It's there. We didn't see it. But చాలా It was a natural. genuine thing, but it was getting a little too much. When We it's a didn't close. we didn't want the tear to come and tangle. And then drop on your lips. Opposite emotion వచ్చేసి దానిలో now. Yeah. But she could generate tons of gallons of tears in short notice. ఒక 5 takes అయిన తర్వాత మాత్రం కళ్ళు ఎండిపోయి అప్పుడు గ్లిసరిన్ వాడాల్సి వచ్చేది. కానీ 5 టేక్లకి కూడా నేచురల్ గా ఏడుపు రావడం అంటే యాక్చువల్లీ 5 టేక్లు పర్ఫార్మెన్స్ వల్ల కాదు, మాకు ఏదైనా ఫోకస్ ప్రాబ్లం వచ్చి అలా అయ్యేవి తప్ప మోస్ట్లీ దే వర్ బోత్ ఆఫ్ దెమ్ వర్ లైక్ ఫస్ట్ ఆర్ సెకండ్. సుధీర్ నమ్మడు ఒకటో టేక్ బాగుంది అనేది వేరే విషయం. హౌ కెన్ ఇట్ బి గుడ్ సార్ అనేవాడు. ఇట్ ఈస్ వెరీ గుడ్ అని, బట్ బేసికలీ 1 or 2 takes మ్యాక్స్ అంతే. సో యూ హ్యావ్ లైక్ ఈజ్ లైక్ బిలీవింగ్ అంటే ఒక్క టేక్ లో ఓకే అవుతుంది ఇంకోటి చేద్దామంటారా? he looks at it and says maybe I can do this, I can do that, and sometimes he comes up with a surprising addition. అది బాగుంటుంది, బట్ mostly it's first or second because he preps a lot and comes and does it. Yeah, I like actors who do first takes actually. Yes, virgin artists. అంటే ఏంటంటే ఇంక తర్వాత నుంచి it becomes an imitation of the first take. True. మార్లన్ బ్రాండో అన్నట్టు either the first take is good or the 27th is good. Random any number మీరు చెప్పుకోవచ్చు. అవును. ఎందుకంటే ఇంకా తర్వాత నుంచి అంతా మీరు ఇది మర్చిపోయే వరకు చేస్తూ ఉంటారు. Super. 27వ టేక్ 28వ టేక్ ఇది మర్చిపోయిన తర్వాత బాగా వస్తుంది మనకి. కొంతమంది ఇది ఆపేసి వేరే చేద్దాము. సో దట్ రిమైండ్స్ మీ విచ్ వాస్ ద లాంగెస్ట్ షార్ట్ ఇన్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఒకటి మనం చేసిన సుధీర్ది ఒక సీన్ ఉంటుంది, వెరీ మై ఫేవరెట్. ఇట్స్ అ 3-page సీన్. అతను తన కథ చెప్తాడు. సో
I told, we discussed it, and I said, Sudhir, ideally, if you can do it, and I'll just keep camera from a slightly medium wide pitch, I'll come to the extreme close-up. If you can do it in one, he said, no, I'll do it. And then he did it in one shot. And then తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, నువ్వు ఏమైనా కావాలంటే ఇంకో టెక్ చేసుకోవాలి బికాస్ ఐ నో సుధీర్ విల్ సే బట్ నో మానిటర్ చూపించలేదా మీరు? మానిటర్ చూపించకండి, పని అయిపోతుంది. చూపించినా he'll find out something. చూపించకండి అంటున్నా సుధీర్ ఇప్పటి నుంచి. ఓకే టేక్ I kind of like it because it shows the actor is involved. hungry. అది నాకు చాలా ఇష్టం. బట్ sometimes you know it's an important scene, అది బాగా వచ్చినా లేదా ఇంకొంచెం చేయొచ్చా అనేది యాక్టర్ కొంటున్న సహజమే. కానీ when the bell rings in your head, this is exactly how I wrote it and how I envisaged it. True, me vision. Pushing the actor more will become, the performance can become mechanical. That's my take. But sometimes I remember Sudhir ఒక సంమోహనంలో ఒక సీన్ ఇలాగే లాంగ్ షాట్ ఒకటి ఉంటుంది. తన అమ్మమ్మ గురించి చెప్తా, మీకు చూస్తే తెలుస్తుంది. తన నాయనమ్మ గురించి, తన తాత గురించి చెప్పేసి చేసేసాము, అయిపోయింది. 1 week later Sudhir called me and said, can you give me a shot, because ఆ లొకేషన్ మళ్ళీ వెళ్తున్నాం, అదే నైట్ షాట్ బ్యాలెన్స్ ఉంది అనమాట. సో ఆయన మైండ్ లో అది అలాగే ఉంది. That actually was very good. We used that second one. He did something that was much better than the earlier one. అలానే జరుగుతాయి. సుధీర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలిలో మీరు ఒక డైరెక్టర్గా ప్లే చేశారు. సో డిడ్ యూ యాక్చువల్లీ డిడ్ ఇట్ హెల్ప్ మోహన్ గారితో 3 films తీయడం వల్ల టు మీరు మీ క్యారెక్టర్కి ఇన్పుట్స్ ఇవ్వడం? No, actually, you're a different director? Yeah. In all his films, I could see some part of that character somewhere. ఆయనకు దగ్గరగా కనిపిస్తుండేది. సో లీడ్ యాక్టరా? లీడ్ యాక్టర్, లైక్ యు సీ సమోహన్ గాని, I could see a lot of things that lot of మోహన్ గారు in the character. Even we కూడా some writing maybe. Writing lo I definitely didn't have his body. No, the way you think, he means, yeah. So but this one is I couldn't find a single అసలు మోహన్ అసలు ఎక్కడ క్లోజ్ కూడా ఏం కనిపించలేదు. అండ్ ఫిల్మ్ మేకర్ అయినా సరే సినిమాలో సంథింగ్. బట్ యూ విల్ హ్యావ్ సమ్ సబ్జెక్ట్ యాజ్ అ డైరెక్టర్ ఇన్ యువర్ హెడ్ మీరు ప్లే చేసేటప్పుడు అలా ఏం లేదా? నరేషన్లో బట్టే మీరు నరేషన్ బట్టే అండ్ ఐ వాజ్ జస్ట్ ఎవరో ఒక లిమిటెడ్ చేద్దామని మైండ్ లో వచ్చి ఉండొచ్చు. ఆయనకి దగ్గరగా ఏం కనిపించలేదు క్యారెక్టర్. ఎవరికి దగ్గరగా? కొన్ని బయట నుంచి అండి అందరు డైరెక్టర్స్ ఎవరు తర్వాత చెప్తారా? Ayan Mukherjee is one. Oh, I just met him once, but I felt somewhere connected side. Okay. ఈ క్యారెక్టర్ కొద్ది డిఫరెంట్ గా ఉంటాడు, రెగ్యులర్ ఫిల్మ్ మేకర్ లా ఉంటాడు, కొద్ది తిక్కగా ఉంటుంది. అండ్ ఇట్ డజంట్ మీన్ అయన్ ముఖర్జీ గారి తిక్క ఉంది. No, yeah. లిటిల్ బిట్ ఆఫ్ యాటిట్యూడ్, స్టైలిష్ గా ఉంటాడు. అండ్ ట్రైలర్ లో కూడా యూ లుక్ వెరీ లైక్, మీరు అన్నది ఏంటంటే కాంటెంపరీగా దట్ హెయిర్ ఆర్ ద వే హీ క్యారీస్ హిమ్సెల్ఫ్, యువర్ క్యారెక్టర్. And also his definition of cinema is very different from so andukani majorly dani vallana I couldn't find anything close to him. It's very quite opposite to what kind of films he makes. And for me to write also was fun, to write somebody who's just nodded on like me. Okay, so సినిమా చూపిస్తారా మీరు? Yeah, cinema చూపిస్తాను. సూపర్. టాకింగ్ అబౌట్ మ్యూజిక్, వివేక్ సాగర్ గారి మ్యూజిక్ కూడా మీరు ఈ మధ్య ద వే యూఆర్ ఇంట్రడ్యూసింగ్ సినిమాలోని ప్రతి ఎలిమెంట్ ఈస్ వెరీ డిఫరెంట్. మీరే హీరోనా? మీరే హీరోనా పాట కూడా చాలా డిఫరెంట్ గా లాంచ్ చేశారు. ఐడియా వాస్ టు, నేను ఎప్పుడు హీరో ఇంట్రడక్షన్ పాటలు అంటే నాకు కొన్ని నవ్వుస్తూ ఉంటాయి, అంటే హీరో తన సిద్ధాంతం ఎలివేషన్ పాటలు ఉంటాయి కదా, అలా కాకుండా కెన్ వి డూ సంథింగ్ దట్ ఈస్ మోర్ ఇంట్రెస్టింగ్ అని అనిపించి, మోస్ట్లీ డైరెక్టర్స్ ఎక్కువ ప్రెస్ మీట్స్ లో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, ప్రొవోకేటివ్ క్వశ్చన్స్ వాళ్ళు కొంచెం అడుగుతుంటారు, వీళ్ళు జవాబులు చెప్తారు. అసలు ప్రెస్ మీట్ నే పాట కింద పెడితే ఎలా ఉంటుంది అన్నప్పుడు రామ్జో గారు కేమ్ అప్ విత్ దిస్ లైన్, సార్ సుధీర్ హీరో కింద, సుధీర్ ఇస్ ప్లేయింగ్ డైరెక్టర్ రోల్ కాబట్టి అసలు ఫస్ట్ ఇలాగే స్టార్ట్ చేద్దాం, మీరే హీరోలో ఉన్నారు మరి తెరంగడ్ర ఎప్పుడు చేస్తారు అని ఒక జర్నలిస్ట్ అడిగినట్టు, ఆ పని మనకి ఎందుకు మాస్టారు, బయట హీరోలే మనం మాట్లాడతారు. సో ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ టేక్ ఆఫ్ ఫర్ అ క్యారెక్టర్ ఇంట్రడక్షన్. అతను ఎలాంటి వాడు, సినిమా గురించి అతను ఏమనుకుంటున్నాడు, అతని గురించి అతను ఏమనుకుంటున్నాడు, అతనుకున్న ఒక ఈగో ట్రిప్పింగ్, అవన్నీ కూడా పాట ద్వారా వస్తాయి. వి రోల్ ద ఎవ్రీథింగ్ విత్ ఇన్ 10 minutes, 5-6 minutes ఆఫ్ ద ఫిల్మ్, పీపుల్ నో హూ హీ ఈస్ త్రూ ద సాంగ్. అండ్ ఇట్ వర్క్స్ విజువల్లీ, ఇట్ వర్క్స్. అతను ఏం సినిమాలు తీశాడు, యు సీ ఎ లిస్ట్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ రన్నింగ్. చాలా ఫ్యాసినేటింగ్ అనిపించింది అలా అనిపించి చేయడం జరిగింది. సో అండ్ వివేక్ అండ్ రామ్జో గారు కేమ్ అప్ విత్ అ గ్రేట్ ట్యూన్ అండ్ లిరిక్.
and Yeah. so it worked out. And Sudhir, we could show different Sudhirs, అంటే కొంచెం జర్నలిస్టుల చేత కూడా డాన్స్ చేయించి it's a weird experience. It was good fun. Yeah, yeah. మిమ్మల్ని ఎవరు అడగలేదు సార్, మీరు ఎప్పుడు return చేస్తారు? నన్ను ఎప్పుడు అడగలేదు. అంటే యాక్చువల్లీ ఐ రిమెంబర్ వన్స్ ఏదో నేను డ్యూరింగ్ ఆఫ్ కెమెరా డిస్కషన్స్ డ్యూరింగ్ సంమోహనం సడన్లీ సుధీరాజ్ మీరు ఎప్పుడు యాక్ట్ చేయలేదా సార్ అని అంటే మీరు చేయాలి సార్ ఐ సెడ్ వై అని అంటే దాన్ని ఎందుకు ఎప్పుడైనా జవాబు చెప్పలేదు. బట్ జనరలీ నన్ను పీపుల్ హ్యావ్ ఆఫర్డ్ నటిస్తారని. బట్ ఐ పర్సనలీ ఫీల్ ఐ మోర్ సెక్యూర్ బిహైండ్ ది కెమెరా. వస్తే కదా తెలిసేది ముందుకి. ఐ లైక్ అందునే తెలిస్తే ఏమవుతుందో భయంతో రావట్లేదు. అది మా కొద్దిగా బ్లెస్డ్ విత్ గుడ్ యాక్టర్స్. దట్స్ నథింగ్ గివ్స్ great joy for a Good director. actors and good acting kuda. No, when camera rolls, when the actor delivers, nothing, no amount of money can buy it. మనం ఇందాక ఒకటి అనుకున్నాము మోహన్ గారిని అడుగుదామని, చాలా బాగా పాడతారని కదా. అదే ప్రొహిబిటెడ్ జోన్ లోకి వెళ్తారు. లేదు వివేక్ సాగర్ గారిని మీరు ప్రౌడ్ గా ఫీల్ చేయించాలి ఇప్పుడు. సెప్టెంబర్ 16th వివేక్ సాగర్ ని గర్వపడేంత మేము విన్నాము మీరు బాగా పాడతారు. సో ఒక 2 లైన్లు మీకు ఇష్టమైన పాట ఫ్రమ్ మన ఆల్బమ్ ఆఫ్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఏం పాడాలి? హీరోయిన్ గురించి పాడతాను. ఆ అమ్మాయి గురించి పాడతారా? ఓకే, ఇప్పుడు మొన్న వచ్చిన పాట చాలా మంచిది, కొత్తగా. అది లిరిక్స్ గుర్తు తెచ్చుకొని పాడండి. లిరిక్స్ ఎందుకంటే గమ్మత్తుగా రామ్జో గారు దగ్గర మాటలనే ఆయన ప్లే చేస్తారు. అవే క్యాచీగా ఉంటాయి కదా. అల్లంత దూరంగా నువ్వు నీ కన్ను నన్నే చూస్తుంటే ఏం చెయ్యాలో, రవంత గారంగా నాలోని నన్ను మాట్లాడిస్తుంటే ఏం చెప్పాలో, అనగనగా మనవి విను మూసి ముక్తసరి నవ్వుతో నీలకడగా అవును తెరలు విడే పలుకు సిరితో కొత్తగా ఉన్నా కొంచెం బాగుండే పోను ఇంకొంచెం బాగుండేలా ఉండే. మీరు ఐ హోప్ ఇట్ కంటిన్యూస్ లైక్ దట్ ఫర్ చూసారా, ఇది విన్నారా గమకాలతో పాటు అలా వచ్చింది ఈరోజు. అమ్మాయి లిరిక్స్ వచ్చినప్పుడు కృతికి చూపిద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను నేను. మీరు పాడుతూ ఉంటే కృతి వాట్ సింగ్ రే. ఓకే you're getting fogged. No, she has a good weapon. నాకు కనపడట్లేదు. Can we stop the shoot? Super. Okay, let's move on to the last thing. ఒక చిన్న segment. I'm going to rapid fire. Okay, so I have few questions సినిమాకి సంబంధించి. మీరు మీలో ఉన్న ఫనీ వేలో జవాబు చెప్పాలి, ఓకేనా? బికాస్ మీ కృతు ఈజ్ అ డాక్టర్ ఇన్ ద ఫిల్మ్ అండ్ how do you check BP? At home or the doctor? Oh, అలా వేరియేషన్స్ ఉన్నాయా? అంటే నాకు అవును అంట, చెప్పండి డాక్టర్ గారు. you can either like check the heart rate. నన్ను కింద కామెంట్స్లో ఏమంటారు తెలుసా, నీ వల్ల కృతి ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. అయితే heart rate check చేయొచ్చు, లేకపోతే you have the machine also. కరెక్ట్. ఓ యా, యాక్చువల్లీ ఎలా ఇప్పుడు కొంచెం లంచ్ టైం దగ్గర పడుతుంది కాబట్టి సుధీర్ బాబు గారు బీపీ హైలో ఉంది చెప్పండి. అవునా, కనపడట్లేదేంటి? హై బీపీ అంటే ఇలా ఉండాలి కదా. కోపం వస్తుంది ఆయనకి. హై బీపీ అంటే బేసిక్గా కోపం అనే ఒక ఫీలింగ్ వస్తుంది కదా. అప్పుడప్పుడు జస్ట్ నాలాంటి వాడు కూడా మైక్లు విసిరేసిన సందర్భాలు ఉన్నాయి. బట్ అండర్ ప్రెషర్ సమ్టైమ్స్ వి లూజ్ ఇట్, బట్ వీ హ్యావ్ లెర్న్ టు cope with it. Nice. But not anyone, sir. I'm not. Yeah, just cope నాకు నా మీద. So అప్పుడు ఉంటుంది కానీ I don't see him like all the time. So he's always 120/80 అంటారా? ఇది బాగుంది. Actually ఇప్పుడు ఈ మధ్య he's a 10 అంటున్నారు కదా, ఇప్పుడు he's a 120/80. 120/80. బాగుంటుంది కదా. బాగుంది. యా కాపరేట్స్. హలో My person is around 30-35. ఏది 30-35 ఉంటుంది. జనరల్ గా 70-72 right? 35. 30-35 ఉంటుంది. Oh god. Yeah. why? Most of the sports athletes will have that. Oh, lesser. Yeah. Per Is it good? Yeah, it's good.
ఇట్ లుక్స్ గుడ్. Because metabolic rate is Sweating is higher. healthy, yeah. Twice less కదా Yeah. అంటే Again, మనం నిద్రపోయినప్పుడు they used to come and check the pulse also. అప్పుడైతే 22 అలా ఉంటుంది. Now it will be around 30 to 40, 45 అలా. ఆ అమ్మాయి గురించి బాగా తెలుసుకుని మీరు డాక్టర్లో మాట్లాడిస్తున్నారు. ఎవరు డైరెక్టర్ ఎవరు డాక్టర్ తెలియట్లేదు. సూపర్ అబ్బా. అండ్ ఈ కెమిస్ట్రీ తెర మీద చూడాలని కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది మాకు. సూపర్. సో నెక్స్ట్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ థర్మోమీటర్స్ ఆర్ యూస్డ్? ఇంకా క్వశ్చన్స్ లీక్ చేశారా? ఏంటేంటి? టు అంటే నౌ ఇస్ ఇట్ డిజిటల్ And? అదే ఒకటి మర్కరీతో ఉంటుంది, అది మాన్యువల్, ఒకటి డిజిటల్. వావ్, ఐ ఫీల్ లైక్ వెరీ అన్ఎడ్యుకేటెడ్. వెయిట్, ఓకే. ఇది చెప్తారా లేదా చూద్దాం. ఫారెన్హీట్కి సెల్సియస్కి డిఫరెన్స్ ఏంటి? ఫారెన్హైట్ సెల్సియస్ ఇస్ బిగ్గర్ దెన్ ఫారెన్హైట్. అంటే ఫారెన్హైట్ ఇట్స్ ది అదర్ వే. రియలీ సెల్సియస్ 100 degrees, 100 ఉంటుంది. ఇది ఫారెన్హీట్ 180. కరెక్ట్. వావ్ డాక్టర్. అంటే సెల్సియస్ ఇస్ స్ట్రాంగర్ కదా. అవునవును. అవునా? ఓహో, అవునవును, అంతేగా అన్నట్టుంది. వరకు ఇండియాలో సెల్సియస్, అమెరికాలో ఫారెన్హైట్ ఉంటే అది నాకు కూడా అదే తెలుసు. సో ట్రూ. సరే, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను. ఎందుకు ఆవిడేనా? ఆవిడతో సాహసం కొంచెం నేర్చుకోవాలి కదా డైరెక్టర్ గారు మీరు, అంటే ఈ డైరెక్టర్ గారు. వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ మెడిసిన్ యూస్డ్ టు గెట్ రిలీవ్డ్ ఫ్రమ్ హ్యాంగ్ ఓవర్స్? నాకు తెలీదు అంటారా? కామన్ మెడిసిన్ చాలా మంది రకరకాల సజెస్ట్ చేశారు. వాట్ వర్క్స్ ఎగ్జాక్ట్లీ. మంచి సినిమా చూడొచ్చు, ఆబ్వియస్లీ మంచి సినిమా. ఓ సూపర్, మంచి సినిమా. distractive from it. వెరీ ట్రూ. యాక్చువల్లీ ఐ థింక్ లాట్ ఆఫ్ టైమ్ వీ ఎండ్ అప్ డూయింగ్ దట్ నెక్స్ట్ మార్నింగ్ అట్లా. ఇదంతా నేను చెప్పి ఇప్పుడు నాదే హైలైట్ చేస్తారు. సారీ, నేను వాళ్ళ గురించి చెప్తున్నాను. బట్ దట్స్ నైస్ థింగ్. మంచి సినిమా చూస్తే ఏదైనా సెట్ అయిపోతుంది. పర్ఫెక్ట్. చాలా ఓకే. కష్టపడింది వేస్ట్ కదా. ఈ వినాయక చవితి ఈ రకంగా మేమందరం టైం స్పెండ్ చేసినందుకు, సో కృతి శెట్టి, సుధీర్ బాబు అండ్ మోహన్ కృష్ణ గారు, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఆ అమ్మాయి గురించి మీరు చెప్పాలనుకునే ముందు మీకు ఏమన్నా చెప్పాలా? మీరేమన్నా చెప్పాలా? సెప్టెంబర్ 16 తప్పకుండా థియేటర్స్లో చూడండి. ఇది ఎప్పుడు చెప్తూ ఉంటాను, నా సినిమాలకి ఎక్కువగా సకుటుంబ సపరివార సమేతంగా చూడండి. పండగ రోజు చెప్పే మాటలు ఇవి. ఇది ఒక మంచి ఫ్యామిలీ డ్రామా కూడా. Besides being మీరు కే డ్రామా అని తన దగ్గర విని ఫ్యామిలీ డ్రామా అని. డ్రామా అంటే ఇన్ ద రైట్ వే. డ్రామా. ఇట్స్ అ ఫ్యామిలీ డ్రామా విత్ లాట్ ఆఫ్ హ్యూమర్ అండ్ చాలా వెరీ ఇమోషనల్. నేను తీసిన అన్ని సినిమాలో కన్నా ప్రాబ్లీ మోస్ట్ ఇమోషనల్ ఫిల్మ్ ఇది. అండ్ ఫర్ షియర్లీ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ బై సుధీర్ అండ్ కృతి అండ్ అదర్ యాక్టర్స్ ఆల్సో. బట్ వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ కోసం అండ్ ఫర్ ద డ్రామా అండ్ ద లవ్ స్టోరీ అండ్ హ్యూమర్ థియేటర్స్కి వెళ్ళి తప్పకుండా సెప్టెంబర్ 16 తారీఖున సినిమా చూడండి. సూపర్. థ్యాంక్ యూ మోహన్ గారు. మీరిద్దరు మాట్లాడరా? అంటే వాట్ ఐ థాట్ నిన్న, అంటే సినిమా గురించి ఆలోచిస్తున్నప్పుడు, నేను ఇప్పుడు మా ఫ్యామిలీతో వెళ్తే ఐ కెన్ కనెక్ట్ టు ద ఫ్యామిలీ బిట్ ఆఫ్ ద ఫిల్మ్. నేను ఇప్పుడు సోలో వెళ్తే ఐ కెన్ కనెక్ట్ టు ద యాక్టర్ బిట్, ఆర్ ఇండివిజువల్గా నా క్యారెక్టర్ ఆర్ సుధీర్స్ క్యారెక్టర్, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి సినిమాలో. యాజ్ అ పేరెంట్గా ఎవరైనా వెళ్తే ఆ పేరెంట్స్ సైడ్ ఉంది, ఫ్రెండ్స్ సైడ్ ఉంది. సో యూ కెన్ గో టు ద థియేటర్ విత్ ఎనీ వన్, యూ కెన్ గో అలోన్ ఆల్సో, బట్ యూ కమ్ బ్యాక్ మా సినిమాతో. తెలుగు మాట్లాడమే కాకుండా అమ్మ బాబోయ్ కృతి, నో వండర్ యు ఆర్ లైక్ ఆన్ ఎవ్రీ వన్స్ మైండ్ దీస్ డేస్. సూపర్, థ్యాంక్ యూ. అండ్ నేను పర్సనల్గా నాలాగే చాలామంది మూవీ లవర్స్, పర్టికులర్లీ మోహన్ కృష్ణ గారి సినిమాకి చూడడానికి ఎందుకు ఎక్సైటెడ్గా ఉన్నానంటే, హీ మేక్స్ అస్ ఆల్ లైక్ ఏమంటారు చిన్నపిల్లలాగా. వాట్ ఐ మీన్ చిన్నపిల్లలు అంటే సర్ప్రైజ్. సో వీ ఆల్ లవ్ సర్ప్రైజెస్. అండ్ చాలా మీ సినిమాలో సడన్గా అనేవి కొన్ని ఉంటాయి కాబట్టి దానికి నేను వెళ్ళాలనుకున్నాను. ఈ సినిమాలో ఏం ప్లాన్ చేశారు అనేది. సో సెప్టెంబర్ 16 అందరం వెళ్ళి తెలుసుకుందాం. ఆ అమ్మాయి గురించి చెప్తారంట.
థ్యాంక్ యూ సో మచ్ అండ్ మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్ యూ.